హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైథాన్ డేటాబేసెస్ లేదు అని అంటే డేటాబేసెస్ ఇన్ పైథాన్. సో ఫస్ట్ ఈ పైథాన్ డేటాబేస్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే టూ థింగ్స్ క్లియర్గా చేయాలి. ఫస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయాలి. మీరు పైథాన్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాంతోపాటు పైచామ్ వాడతారో లేదా ఇంకొక ఐడి ఏదైనా పర్లేదు. దెన్ ఒక డేటాబేస్ మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఇన్స్టాలేషన్ పార్ట్. సెకండ్ స్టెప్ ఏది అని అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మాడ్యూల్స్, ఒక మాడ్యూల్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అదే మాడ్యూల్ అంటే mysql.connector అనే మాడ్యూల్. రెండో విషయం ఏంటి అని అంటే ఇక్కడ మనకు కనెక్షన్ అనేది కావాలి. కనెక్ట్ అనే మెథడ్ వాడుతున్నాను. ఈ కనెక్షన్లో ఏముంటుంది అని అంటే హోస్ట్ కావాలి, దాంతోపాటు యూజర్ నేమ్ కావాలి, దాంతోపాటు పాస్వర్డ్ కావాలి, దాంతోపాటు డేటాబేస్, మీరు ఏ డేటాబేస్ వాడుతున్నారో అది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, కర్సర్ కావాలి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద కర్సర్ అని అడిగితే క్వరీని మనం ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అంటే పైథాన్ నుంచి ఎస్క్యూఎల్కి ఎలా కనెక్షన్ ఇస్తున్నాము, ఎస్క్యూఎల్ నుంచి మనం పైథాన్లోకి ఎలా తీసుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్వరీ మేనేజ్ చేయాలి అని అంటే కర్సర్ చాలా ఇంపార్టెంట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూట్ క్వరీ ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన, లేదు సెలెక్ట్ చేసిన, డిలీట్ చేసిన, అప్డేట్ చేసిన, ఏ క్వరీ చేసినా ఆ క్వరీ ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే ఎగ్జిక్యూట్ మెథడ్ అనేది వాడతాం. సో ఇక్కడ నేను మీకు ఎక్స్పెరిమెంటల్గా చూపిస్తుంది ఏది అని అంటే పైచామ్లో చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చారంటే పైచామ్లో మీకు న్యూ అని వస్తుంది. న్యూలోకి వెళ్ళండి, పైథాన్ ఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒక పేరు ఇవ్వండి, ఏదో ఒక పేరు. పిఆర్కే 123 అని ఇస్తున్నాను. డేటాబేస్ కనెక్షన్స్. సో ఒకసారి అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మన పాయింట్ ఏంటి, మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మాడ్యూల్ ఏంటి, ఇంపోర్ట్ mysql.connector అనే మాడ్యూల్ ఉంది. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నేను ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అంటే మై కనెక్షన్ చేస్తున్నాను. కనెక్షన్ దేనికి చేయాలి అంటే mysql.connector.connect అనేది మెథడ్. కనెక్ట్ మెథడ్లో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ హోస్ట్ రాయాలి. హోస్ట్ మనం వాడుతున్నది ఎక్కడ అంటే లోకల్ హోస్ట్. సో అవి ఎలా ఉంటాయి అనేది నేను వెళ్ళక ముందే మీకు చూపిస్తాను. ఇక్కడ ప్లస్ నొక్కండి, MySQLకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఒక్క సెకండ్. చూసారా, హోస్ట్ వచ్చి లోకల్ హోస్ట్, యూజర్ నేమ్ వచ్చి రూట్. మామూలుగా మనము ఎస్క్యూఎల్లో స్కాట్ టిగ్గర్ అని ఇస్తాం కదా, అలా. పాస్వర్డ్ వచ్చి నేను ఇక్కడ రాజేష్ అని తీసుకున్నాను. టెస్ట్ కనెక్షన్ కొట్టండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అప్లై కొట్టండి, ఓకే కొట్టేసేయండి. సో ఇప్పుడు మనం ఏం రాయాలి, కామా పెట్టి యూజర్ నేమ్ రాయాలి. యూజర్ నేమ్ ఏముంది ఇక్కడ, రూట్. దెన్ పాస్వర్డ్ ఏముంది, పాస్వర్డ్ ఏమనుకున్నాం అక్కడ, రాజేష్. నేను కనెక్షన్ ఇచ్చింది రాజేష్ రాజ్. ఇదే కనెక్షన్తో నేను వర్క్ బెంచ్లో కూడా చేస్తాను. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ ఉంది, రూట్ ఉంది. క్లిక్ చేస్తున్నాను, యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ వచ్చి రాజేష్. సో వర్క్ బెంచ్లో మనం చూసుకోవచ్చు, ఎస్క్యూఎల్ ఆరాకెల్ ఎలాగో MySQL వర్క్ బెంచ్ కూడా అలానే. సో కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డేటాబేస్ పిఆర్కే కానీ, షాకిలా కానీ, ఎస్వైఎస్, ఇవన్నీ ప్రీ డిఫైన్ మెథడ్. నేను ఒక పిఆర్కే మాత్రమే క్రియేట్ చేశాను. ఇవి మనం ఫెచ్ చేద్దాం. ఎలా ఫెచ్ చేయాలి అని అంటే, సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కర్సర్ క్రియేట్ చేయాలి. థర్డ్ పాయింట్, కర్సర్ ఎలా క్రియేట్ చేస్తారు, మై కర్సర్ అని అంటున్నాను. సో ఎక్కడున్నాయి ఇవన్నీ, మై కాన్లో ఉన్నాయి. డాట్ కర్సర్ అన్న ఆబ్జెక్ట్ ఇస్తే సరిపోతుంది. ఇది కూడా మెథడ్. దెన్ ఎగ్జిక్యూట్ చేయాలి. దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలా, మై కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఒక క్వరీ ఉంది, షో డేటాబేస్. మామూలుగా అరాకిల్లో అయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ అని రాస్తాము, ఇక్కడ వచ్చి షో డేటాబేసెస్ అని ఉంది. సో డేటాబేస్ అని అంటే డైరెక్ట్గా ఏమొచ్చేది, దానికి ఒక లాజిక్ ఉంది. ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ అవుతుందా లేదో చూద్దాము. ఎస్, ఎగ్జిక్యూట్ అయింది, బట్ అవుట్పుట్ రాలేదు. ఎందుకు అవుట్పుట్ రాలేదు, నేను ఒకవేళ ఎర్రర్ క్రియేట్ చేస్తాను. నేను ఎస్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా వచ్చే ఎర్రర్స్. ఇవన్నీ మనం డీల్ చేయాలంటే చాలా కష్టం. క్రియేట్ టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ చేయాలంటే చాలా కష్టం. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ ఇది చూద్దాం. ఫర్ ఇన్ మై కర్స్ అంటున్నా, మీకు మేబీ ఇలా రాస్తే అర్థమవుతుందేమో, ఫర్ లూప్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ప్రింట్ ఐ అంటున్నా. ఇప్పుడు చాలా ఫైల్స్ ఉన్నాయి కదా,
అవన్నీ ఫర్ లూప్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలి. డేటాబేస్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి, మై వరల్డ్ ఉంది, ఎస్వై ఉంది, సాకిలా ఉంది, పిఆర్కే. సో అవే అవుట్పుట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. చూడండి, పిఆర్కే, సాకిలా. సో అడ్మినిస్ట్రేషన్లో రిమైనింగ్ ఉంటాయి ఫైల్స్. నేను స్కీమాస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. డేటాబేసెస్ కనెక్షన్ అయిపోయింది. దాని క్రియేట్ టేబుల్ ఎలా చేయాలనేది ఇక్కడ చూద్దాం. క్రియేట్ టేబుల్ చేసేటప్పుడు మనకి ఇది అవసరం లేదు, ఇక్కడ దీంట్లోనే రాస్తాను. బట్ ఇక్కడ ఒక టెక్నిక్ వాడతాను. ఇంతకుముందు మనకి ఎక్కువ ఫైల్స్ వచ్చాయి కదండి, దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ట్రై బ్లాక్ వాడతాను. ఇండెంటేషన్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇక్కడ ఎక్సెప్షన్ యాజ్ మై ఈఆర్ఆర్. మై అని వాడాను అంటే దాని మీనింగ్ ఏంది అని అంటే, సో అవి ఆబ్జెక్ట్ క్రియేషన్ అని అర్థం. దెన్ సెకండ్ వన్ ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఈఆర్ఆర్ అని ఇస్తున్నాను. ఇంత ముందులాగా పెద్ద పెద్ద ఎర్రర్లు రావు. నేను మళ్ళీ ఒక ఎర్రర్ మిస్టేక్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను, మై ఈఆర్ఆర్ అని రాయాలి. ఓకే, సరిపోయింది. దెన్ ఎగ్జిక్యూట్ ద క్వరీ. ఇంత ముందులాగా పెద్ద పెద్దవి రావు, స్ట్రైట్గా చూడండి, ఇవే అని ఎర్రర్ అని వచ్చింది, డేటాబేస్లో ఎర్రర్ ఉంది అని. సో ఇక్కడ ఏం చేయాలి, నేను ఎస్ పెడితే సరిపోతుంది. సో రన్ ద క్వరీ. చూడండి ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, మనం ఇక్కడ ఫర్ లూప్ ఇస్తే ఫర్ in makers print of I. సో ఇప్పుడు వస్తుంది. చూడండి, ఒకవేళ మనం ఎర్రర్ ఇచ్చి ఉంటే ఇంతకుముందు పెద్ద పెద్ద రావు. దీన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకొక క్వరీ రాస్తాను, క్రియేట్ టేబుల్ రాస్తాను. CREA క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏమంటే మై పిఆర్కే 123 అని ఇస్తున్నాను. దీంట్లో ఏం రాస్తున్నాను, నేమ్ అని రాస్తున్నాను, వేర్ క్యార్ అని రాస్తున్నాను. వేర్ క్యార్ ఒక 12 తీసుకుంటున్నాను. సెకండ్ నేమ్తో పాటు అడ్రస్ తీసుకుంటున్నాను. అడ్రస్ ఏమంటున్నాను, ఇది కూడా వేర్ క్యార్ ఆఫ్ ఒక 23 తీసుకుంటున్నాను. క్లోజ్ చేసేస్తున్నాను. దెన్ ఇక్కడ నేను ఒక ప్రింట్ఎఫ్ రాస్తాను. మీకు ట్రై బ్లాక్ ఐడియా ఉంటుంది. మీరు ట్రై బ్లాక్ ఓకే అయితే ట్రైలో ఉంటుంది. ఎర్రర్ కావాలి అంటే పెద్ద పెద్ద ఫైల్స్ లేకుండా సింపుల్గా చూపిస్తుంది. ఏమని రాస్తుంది, టేబుల్ క్రియేటెడ్, చెక్ ఇన్ వర్క్ బెంచ్ అది మై ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్. సో మీరు ఇంకా ఏ ప్రోగ్రామ్ రాస్తారు, ఎప్పుడైనా సరే ఈ టెక్నిక్ వాడారు అంటే మీకు ఎర్రర్స్ పెద్ద పెద్దవి లేకుండా సింపుల్గా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, టేబుల్ క్రియేట్ అయిందా లేదా చూసుకుందాం ఒకసారి. ఒక ఎర్రర్ వస్తుంది, ఒకసారి గమనించండి ఎర్రర్ ఏదో. అదే చెప్తుంది, నో డేటాబేస్ సెలెక్టెడ్. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు ఏం చెప్పినాను, డేటాబేస్ కనెక్షన్ అనేది ఉండాలి. నేను దేంట్లో చేశాను, పిఆర్కే టేబుల్లో చేశాను. ఇక్కడ ఏం రాయాలా, డేటాబేస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో పిఆర్కే అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి, వితౌట్ ఎర్రర్ వచ్చేస్తుంది. టేబుల్ క్రియేటెడ్, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోమంటున్నారు. సో పిఆర్కేలే కదా చేశాను, ఇక్కడ లేదు మనం రాసింది. మనం రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ ఆల్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. చూడండి, మై పిఆర్కే 123. సో ఇక్కడ ఏమంటున్నాను, మై పిఆర్కే 123 అంటున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం ఫస్ట్. ఎస్, కనెక్షన్ ఎస్టాబ్లిష్డ్ సక్సెస్ఫుల్లీ. చూడండి, నేమ్ అండ్ అడ్రస్ నేను ఏమి ఇన్సర్ట్ చేయలేదు, జస్ట్ ఒక టేబుల్ మాత్రమే క్రియేట్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా క్వరీ రాయాలి అని అంటే, మీకు ఎక్కువ కనెక్షన్స్ అవి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ట్రై బ్లాక్ ఎక్సెప్షన్ ఇది వాడితే సరిపోతుంది. మీరు ఇవి వాడకపోతే ఇంతకుముందు పెద్ద పెద్ద ఫైల్స్ ఎర్రర్స్ రాకపోతే మీరు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.